హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. ఈరోజు మనం ఒక సూపర్బ్ వెజిటేబుల్తో ఒక కూర చూద్దాము. బంగాళదుంప కుర్మా. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసే కూర. ఇటు నాన్ వెజ్ ఉన్నా కూడా ఈ కూరని చాలామంది ఇష్టపడతారు, బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజ్ వాళ్ళు కూడా. ఇప్పుడు నేను ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని ఇలాగ హీట్ చేసుకోవాలి. 3 to 4 లవంగాలు, 3 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకుని ముందుగా వేయించుకోండి. ఒకసారి ఇవి లైట్గా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక రబ్బ కరివేపాకు వేసుకున్నాను ఇక్కడ నేను. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కుర్మాకి. అండ్ ముందుగానే ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను అండి. ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కానీ మీకు ఎన్ని తగినంత అన్ని వేసుకోండి మీరు. ఒకసారి పచ్చిమిరపకాయలు కూడా చిటపట్లాడిన తర్వాత ఇక్కడ 2 మీడియం ఉల్లిపాయలు ఇలా చీలికలు కట్ చేసుకోవాలండి. బంగాళదుంప కుర్మాకి ఎప్పుడన్నా సరే ఇలా చీలికలు అయితేనే బాగుంటాయి. సో ఇలా చీలికలు కట్ చేసుకుని వేసుకోండి. ఇది ఈ ఆయిల్తో బాగా మిక్స్ చేసేసుకోండి ఆనియన్ని. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు తగినంత ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను, మీకు ఎంత అయితే అంత వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పును కూడా బాగా కలిపేసుకుని లిడ్ పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి ఈ ఆనియన్ని బాగా వేగనివ్వండి. మనకి దగ్గర ఈ ఆనియన్ వేగేసరికి ఒక 7 to 9 నిమిషాలు పడుతుంది. సో మీరు హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 7 నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా, నా ఆనియన్ కలర్ మారిపోయింది. ఇది డిపెండ్స్ అండి, స్టవ్ని బట్టి కూడా ఉంటుంది. సో 1 నిమిషం ఎక్కువ తక్కువ కూడా అవ్వచ్చు ఇది. అండ్ ఇప్పుడు నేను 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దీంట్లోకి ఏది కూడా మసాలా అనేది ఎక్కువ వేయకూడదు, చాలా లైట్గా తగిలినట్టుగా వేయాలి. అండ్ ఇలాగా వేయించేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇది ఒక 2 to 3 నిమిషాలు పడుతుంది మీకు, ఎందుకంటే ఆ పచ్చి వాసన అనేది పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో. 3 నిమిషాలు అయిన తర్వాత చెక్ చేసుకోండి. ఇంకొక నిమిషం అటు ఇటు పట్టిన ఆ పచ్చి వాసన అనేది పోవాలన్నమాట. అండ్ ఇప్పుడు నేను 3 మీడియం టమాటోలు ఇలాగ చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా బాగా కలిపేసుకోండి. అండ్ ఈ టమాటో ఏంటంటే మీకు బాగా మగ్గిపోవాలి కదా. అండ్ ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనికి నేను మూత పెట్టేసుకొని టమాటోల్ని బాగా కుక్ అయిపోనివ్వండి. ఇది దగ్గర ఒక 5 నిమిషాలు పడుతుంది మీకు. టమాటాలు ఎక్కువ టైం పట్టదు మీకు, ఫాస్ట్గానే అయిపోతుంది. ఒకసారి ఇలా అయిన తర్వాత టమాటోస్ ఇలా ముషిగా అయిన తర్వాత ఇప్పుడు మీరు బంగాళదుంపలు, ఒక మీడియం బంగాళదుంపలు 3 ఇలాగ చిన్న క్యూబ్స్, అంటే మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు, ఇలాగ చిన్న మీడియం క్యూబ్స్ కింద కట్ చేసి వేసుకోండి. 3 చాలండి, ఎక్కువ కూడా వద్దు. ఇది బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నేను ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఈ కూర కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. సో మీ కారం లెవెల్ని చూసుకుని మీరు దానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఆవిరి మీద 5 నిమిషాలు దీన్ని బంగాళదుంపని కుక్ అవ్వనివ్వండి. అస్సలు వాటర్ పోయొద్దు, జస్ట్ అలాగా ఆవిరి మీదే ఉడకనివ్వండి ఒక 5 మినిట్స్. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత చూసారు కదా ఎలా అయిందో. సో ఇది ఇప్పుడు దీన్ని అడిగంటుపోకుండా కింద అంటుకోకుండా కదుపుకుంటూ ఉండండి ఇలాగా. ఒకసారి ఇలాగ వేగిన తర్వాత ఇప్పుడు మీరు 1/2 కప్పు నీళ్ళు పోసుకోండి దీంట్లో. ఈ వాటర్ని బాగా మిక్స్ అయ్యే వరకు, ఆ బంగాళదుంప పేస్ట్కి ఈ వాటర్ బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని బంగాళదుంప ఉడికేంత వరకు ఉడకనివ్వండి. 10 నిమిషాలు దగ్గర ఒక 10 to 12 నిమిషాలు పడుతుంది మీకు అటు ఇటుగా. సో ఈ బంగాళదుంప ఉడికిపోయే వరకు మీరు దీన్ని కుక్ అవ్వనివ్వాలన్నమాట. నేను మొత్తం వంటంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నానండి. సో లో ఫ్లేమ్ అయితే దీనికి అవసరం లేదు. ఇలా ఒక ముక్క తీసుకుని అది ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఉడకపోతే మళ్ళీ ఉడికించుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా చల్లుకుంటున్నాను ఇందులో నేను.
అండ్ దీన్ని కూడా బాగా కలిపేసుకుని ఒక్క 2 నిమిషాలు దీన్ని వేగనివ్వండి, ఇట్లాగా ఉడకనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ఎందుకు ఆఫ్ చేసేయమంటున్నానంటే పెరుగు విరిగిపోకుండా. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగ వేసుకుని బాగా పెరుగుని కలిపేసుకోండి. వేడి మీద మీరు పెరుగు వేశారంటే విరిగిపోతుంది, అందుకని ఒక్కసారి తర్వాత ఆన్ చేసేసుకుని కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక 2 నిమిషాలు దాన్ని ఉడకనివ్వండి. మళ్ళీ ఇప్పుడు కొత్తిమీర కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఇలా చల్లుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ దీన్ని ఒక 2 నిమిషాలు అలా ఉడకనివ్వండి. చూసారు కదా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో మొత్తం. అంతేనండి, బంగాళదుంప కుర్మా రెడీ. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, అందరికీ నచ్చుతుందండి, అందరూ ఇంట్రెస్ట్గా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.